ఈరోజు మంచి మంచి షూటింగ్ ప్లేసెస్ చూడబోతున్నాం. ఇదిగోండి ఈ ఫ్యామిలీ ఆల్రెడీ మార్నింగే వాళ్ళు డ్రైవ్ స్టార్ట్ కూడా బోట్లు అన్నీ కూడా స్టే చేశారు. బోట్ హౌసెస్ దీంట్లో ఇదిగోండి కేరళ వ్యూస్ ఎంత బాగుందంటే షూటింగ్స్ కూడా జరుగుతున్నాయండి. ఇదిగోండి ఇదంతా షూటింగ్ జరుగుతుంది. గ్రీనిష్ అంటే చాలా ఇష్టం నాకు. గ్రీనిష్ అయినా వాటర్ అన్నా కూడా చాలా వరకు వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేద్దాం. ఇంకా మిగతా ప్లేసెస్ కూడా మీకు నీట్ వాటర్ ఫాల్ అలా చూస్తే చాలాసేపు అక్కడే ఉండిపోయాను నేను. ఈ కొడైకెనాల్ అనమాట. బ్యూటిఫుల్గా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్ మా ట్రిప్ ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది. అక్కడ మంచు మేఘాలు చూడండి ఎలా పోతున్నాయో. ఈ వే అంతా కూడా అదిరిపోయిందండి. అసలు చాలా చాలా బాగుంది. వాటర్, గ్రీనిష్, కొండలు చూడండి ఎంత హాయిగా వెళ్తున్నాను. ఈ ట్రిప్ అయితే అద్భుతంగా జరిగిందండి. అక్కడక్కడ ఆపుకోవడం, కార్లో వెళ్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవడానికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. చక్కటి వాటర్ ఫాల్స్. ఇదిగోండి ఈ ఏరియా అంతా కూడా యాక్చువల్గా మేఘాలు, కొండలు, గ్రీన్స్ అంతా కలిసిపోయినట్టు ఉంటుందండి మొత్తం. అక్కడికి వెళ్తే ఆ మంచులో ఆ ఫీలే వేరు. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అక్కడ చెట్లు, మేఘాలు రెండు కలిసిపోయినట్టు ఉన్నాయి. ఇది కొడైకెనాల్ అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మధ్యలో కొబ్బరి బొండాలు తాగుతూ కేరళ బోండాలు. ఇదిగోండి కేరళ వ్యూస్ ఎంత బాగుందంటే కాఫీ ట్రీస్ కానీ, మధ్యలో కొండల మధ్యలో వాటర్ కానీ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవండి, అంత బాగుంది. ఈ ట్రిప్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా జరిగింది. మీరు కూడా వీలైతే అప్పుడప్పుడు మంచి మంచి వెకేషన్కి వెళ్ళండి. ఇది కేరళ మున్నార్. గ్రీనిష్ అంటే చాలా ఇష్టం నాకు. గ్రీనిష్ అయినా వాటర్ అన్నా కూడా ఇలాంటి ప్లేస్లో తిరుగుతుంటే ఆ ఫీలే వేరండి. మీరు కూడా ఎవరైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళింటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. యాక్చువల్లీ అక్కడక్కడ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయండి. ఇదిగోండి ఇదంతా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ వీడియో పెట్టద్దని పెట్టలేదు. అలాగే చర్చికి వెళ్ళాను. ఇది మున్నార్లో. అక్కడ చాలా బాగుంది చర్చ్. ఇదంతా సిటీ వ్యూ అనమాట మున్నార్. ఆ రోజు సండే నేను వెళ్ళిన రోజు, అందుకని అక్కడ ప్రేయర్కి వెళ్ళాం. ఇదంతా చర్చి లోపల బయటకు వస్తుంది. డిఫరెంట్ లొకేషన్స్ని మీకు చూపించాలని చాలా చోట్ల ఆగడం జరిగింది వెళ్ళే దారిలో కూడా. ఎందుకంటే అక్కడక్కడ ఆగుతూ కొన్ని ప్లేసెస్ని చూసుకుంటూ. ఇదిగోండి మేము వెళ్ళిన కారు మా మచ్చాది. ఎలా ఉందో మీరు ఒకసారి మీరు కూడా కంప్లీట్గా ఈ వీడియో చూడండి, చూసి చెప్పండి. ఇదిగోండి మనోడు ఆ రోప్ నుంచి అలా గాల్లో వెళ్తున్నాడు. చాలా బాగుంది ఫీల్ అన్నాడు. నాకైతే భయం వేసి నేను వెళ్ళలేదు. ఇదిగోండి వాటర్ ఫాల్ అలా చూస్తే చాలాసేపు అక్కడే ఉండిపోయాను నేను.
ఇలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇదిగోండి టూరిజం బస్సెస్ చాలా వచ్చాయి అక్కడికి, చాలామంది ఉన్నారు ఇక్కడ. వాటర్ ఫాల్స్ అయితే ఎక్కువ శాతం కవర్ చేశానండి నేను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కేరళ మున్నార్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ చాలా చాలా వాటర్ ఫాల్స్ చూసాం మనం, చాలా డిఫరెంట్గా. ఇప్పుడు దాదాపు ఇది 6 స్థానాలు ఉంటాయి. మీకు ప్రతిదీ కొంచెం చూపించాలని చెప్పేసి చాలా వరకు చూసాను. మీరు ఇలా వెంటనే చూస్తున్నారు కానీ బట్ నేను చాలా తిరిగి అన్ని డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు పైనుంచి వస్తుంది కదా, అదిగోండి అక్కడి నుంచి కూడా వాటర్ అంతా ఫ్లో అవుతుంది. ఇంకా ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది కానీ వాటర్ ఇక్కడ వచ్చింది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం కేరళలో ఈసారి చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా చోట్ల ప్రతి చోట వెళ్ళే దారిలో ప్రతి వాటర్ ఫాల్ ని కూడా చిన్న చిన్న షాప్స్ తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఏంటి ప్రతి డీటెయిల్ గా తెలియాలి, ఏది పెద్దగా ఉంటుంది ఏది చిన్నగా ఉంటుంది అనేది డీటెయిల్ గా తెలియాలని చెప్పేసి ఈసారి మాత్రం ఆల్మోస్ట్ చాలా వరకు వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసాం. ఇంకా మిగతా ప్లేసెస్ కూడా మీకు నీట్ గా చాలా అందంగా చూపిస్తారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, మా ఫ్రెండ్ అన్నిటికీ ఏదో ఒకటి ఉన్నది తీసుకొచ్చి పెడుతున్నాడు. చాలా చాలా సంతోషపడ్డాడు తను. వేలో అంతా కూడా ఆపుకొని. జర్నీ అయితే చాలా బాగుండిందండి. యాక్చువల్ జర్నీ చేయడం నాకు చాలా ఇష్టం. అలా మళ్ళీ మన ఫ్రెండ్స్తో మన వాళ్ళతో వెళ్తుంటే ఆ ఫీల్ వేరుంటుంది. ఇదిగోండి, బండి ఇంత స్పీడ్ అనుకోకండి, యాక్చువల్గా నేను కొంచెం స్పీడ్లో పెట్టాను. బండి నార్మల్గానే వెళ్తుంది. అక్కడక్కడ కొన్ని బ్రిడ్జెస్ వచ్చాయి. ఇదిగోండి, ఇలాంటి వేస్ అన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది కొచ్చిలో మామూలుగా ఇటు పక్క కార్లు కానీ వెహికల్స్ కానీ ఇటు నుంచి అటు తీసుకెళ్తుంది. యాక్చువల్గా మేము కూడా వెళ్దాం అనుకున్నాం, మాకు టైం సరిపోక కొచ్చిలో ఆగలేదు. సముద్రం ఎంత గాలి ఉందో అక్కడ. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది ఆలంపి, ఇక్కడ మేము స్టే చేసాం. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా హౌస్ లాగా ఉండింది మాకు, హోటల్ లాగా కాకుండా చాలా చాలా మంచి ఫీల్ వచ్చింది. చెట్లు ఇదిగోండి, ప్రశాంతంగా కూర్చోవడానికి, కార్ పార్కింగ్కి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ స్టే చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు బోట్ హౌస్కి వెళ్తున్నాం. వెళ్ళే దారి అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్ సముద్రం ఉంటుంది. ఇవన్నీ కూడా షాప్స్, కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఇదిగోండి, మా ఫ్రెండ్ అక్కడ బైక్ ట్రై చేశాడు చక్కగా. నేను బైక్లో వెళ్తున్నాను, వాళ్ళంతా వెనకాల కార్లో వస్తున్నారు. నేను బైక్లో కొంచెం తీయడానికి వ్యూస్ బాగుంటుందని అక్కడ బైక్లో వచ్చాను. ఇదిగోండి ఆలంపి. ఇక్కడ నుంచి బోట్ హౌసెస్ స్టార్ట్ అవుతాయి. ఆ బోట్ హౌసెస్కి వెళ్ళే దారి అనమాట ఇదంతా కూడా, మేమున్న ప్లేస్ నుంచి. ఇదిగోండి బోట్ హౌస్. యాక్చువల్గా ఏంటంటే బోట్స్ తీసుకోవచ్చు, ఇది గవర్నమెంట్వి. దీంట్లో మనం ఒక్కొక్కరు వెళ్ళి కూడా చూసి రావచ్చు. ఒకరే ఇద్దరు వెళ్ళినప్పుడు అమౌంట్ కూడా చాలా తక్కువ అవుతుంది అలా వెళ్తే. మేమైతే బోట్ తీసుకున్నాం. బోట్ తీసుకుంటే మనకే సపరేట్గా ఉంటుంది అని ఇదిగోండి ఇది తీసుకున్నాం. ఇక్కడ నుంచి అంతా కూడా ఆలంపి, ఇక్కడంతా హౌస్ బోట్స్ కానీ మిగతా అన్ని కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈరోజు మంచి మంచి షూటింగ్ ప్లేసెస్ చూడబోతున్నాం. ఇదిగోండి ఈ ఫ్యామిలీ ఆల్రెడీ మార్నింగే వాళ్ళు డ్రైవ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదిగోండి బోట్ ఇప్పుడే మూవ్ అవుతుంది. నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలాసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇలా ఎప్పుడు వెళ్ళలేదు.
మన వాళ్ళంతా మంచి జోస్తో ఉన్నారు. ఇతను సైలెంట్గా ఉండకండి బాబు, జోష్గా ఉండండి. ఇక్కడ మధ్యలో మధ్యలో వచ్చి టిఫిన్ కాపారు. ఇదిగోండి, మీకు ఎలా ఉందో చెప్పండి. యాక్చువల్లీ ఈ బోట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువసేపు ఉంచుతున్నా నేను, ఎందుకంటే చాలామందికి ఇష్టం అవుతుందని ఉంచుతున్నాను చూడడానికి. మీకు నచ్చకపోతే టకటక ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే ఫార్వర్డ్ చేయడం ఈజీ, కానీ ప్లస్ చూపించాలి అంటే అది ఉంచితేనే మనకి కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను ఈ వీడియోస్ అన్నీ కూడా. ఇదిగోండి, అక్కడంతా కూడా బోట్లు అన్నీ కూడా స్టే చేశారు, బోట్ హౌసెస్. దీంట్లో చాలామంది ఈరోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ 9కి వస్తారు. అంటే ఒక నైట్ అంతా కూడా బోట్లోనే స్టే చేస్తారు అక్కడ. అందుకని చాలా బాగున్నాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయో, లోపలంతా కూడా హౌసెస్ లాగే ఉన్నాయి. ఈ వెళ్ళే దారి కూడా మంచి మంచి కోకోనట్ ట్రీస్తో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఒలింపిక్ వెళ్ళండి. ఆ వాటర్లో కానీ ఉన్న క్లైమేట్ కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్వీట్ బోట్స్ కూడా ఉంటాయి, మీకు కావాలనుకుంటే స్వీట్ బోట్స్ కూడా తీసుకోవచ్చు అక్కడ. మా మచ్చ చూడండి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు హాయిగా వాటర్ మధ్యలో వెళ్తూ. మన చుట్టూ ఎటు చూసినప్పటికీ వాటర్, ప్లస్ అంతా కూడా మంచి మంచి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నింది. చిన్న చిన్న బోట్స్తో వెళ్తున్నా చూడండి, చెట్లు. ఈ లొకేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నింది. ఇదిగోండి, ఇది బ్రిడ్జ్ అటు నుంచి వెళ్ళడానికి. ఇక్కడ ముందంతా కూడా ఇంకా షూటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కువ షూటింగ్ జరుగుతుంటాయి ఈ ప్లేసెస్లో. మనం కూడా చాలా మూవీస్లో చూస్తుంటాం కదా, ఆ లొకేషన్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా ఇక్కడ షూటింగ్ చేస్తుంటారు. ఎంత మనం టీవీలో చూసినా, ఎంత ఫోన్లో చూసినా, లైవ్గా చూసేది చాలా చాలా బాగుంటుంది. వీళ్ళంతవరకు మీరు లైవ్గా వెళ్ళి చూడడానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. చూడలేని వాళ్ళు దీంతో చూస్తే నచ్చితే ప్లీజ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు నచ్చితే కొంతమందికైనా ఈ వీడియోని షేర్ చేయండి. యాక్చువల్గా మధ్య మధ్యలో అలా కార్లు వెళ్ళడానికి వేసి వెంటనే తీసేస్తారు, మళ్ళీ ఈ బోట్ వెళ్ళేటప్పుడు అది రిమూవ్ చేస్తారు. ఇదిగోండి వాటర్, ఇదంతా బ్యాక్ వాటర్. ఇవంతా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇదంతా కూడా మూవీ, మన సమంత నాగచైతన్య మూవీ జరిగిందంటే ఇక్కడ. చాలా మలయాళం మూవీస్ కానీ చాలా మూవీస్ జరుగుతాయంట ఇటుపక్క బ్రిడ్జ్ కానీ. ఇదిగోండి ఇక్కడ నుంచి మామూలుగా పడవల నుంచి వచ్చే ఇవి కానీ, ఆ కొబ్బరి చెట్లు కానీ అదంతా చూడండి. ఇప్పుడే యాక్చువల్గా కార్ వెళ్ళడానికి సపరేట్గా క్రేన్తో అది పెట్టారు. మళ్ళీ ఆ కార్ వెళ్ళంగానే మళ్ళీ అది తీసేసి మళ్ళీ పడవ వెళ్ళడానికి కూడా క్రియేట్ చేస్తారు. ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఇండ్లంతా కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ వీళ్ళు ఇండ్లు ఉన్నాయి కానీ ప్లస్ వీళ్ళకి ఒకవేళ రావాలి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఈ పడవలతోనే వెళ్తుంటారు వస్తుంటారు. ఇదంతా కూడా ఇంకా ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం కదా, ముందంతా కూడా చాలా చాలా బ్యాక్ వాటర్స్ స్పేస్ కానీ మిగతా ఇవన్నీ కూడా చాలా బాగుంది. ముందర ఒక లైక్ కూడా ఉంది. ఇదిగోండి ఇంత చెట్లు ఎంత బాగున్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే సీనరీస్ అదిరిపోయిందండి. యాక్చువల్ మనం ఫోటో ఫ్రేమ్లో చూస్తుంటాం కదా, వాటరు, చెట్లు, మొత్తం మేఘాలు అంతా, అలా ఇలా లైవ్లో చూస్తుంటే చాలా న్యాచురల్గా ఉంది. చాలా క్వాలిటీ కూడా బాగుంది. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, సూపర్గా. ఇదంతా మీరు కూడా చూడాలి, అందుకనే వీలైనంత వరకు ఈ వీడియో అన్నీ కూడా మీకు చాలా కష్టపడి మా బ్రదర్ సీను తీస్తున్నాడు. కెమెరామెన్ విత్ సీనుతో మంజునాథ్. డిఫరెంట్గా ఉంది, ఎంజాయ్ చేద్దాం. నాకు యాంకరింగ్ రాదండి, అయినప్పటికీ మీకోసం యాంకరింగ్ ట్రై చేస్తున్నా.
మాట్లాడాలని. ఎందుకంటే ఎంతో మేము వచ్చాం, మాకు తెలియదు అసలు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుంది ఏంటని తెలియదు. అదే మాకు కూడా ఇలాంటి ఒక చిన్న వీడియో ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే టైం చాలా విలువైంది కదండి. మనం అంత టైం పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలియకుండా ఎట్లా వెళ్ళాలి ఏంటని ఏం క్లారిటీ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడ్డాం మేము కొన్ని ప్లేసెస్ చూడలేక. అలా కాకుండా మాకి ఇబ్బంది ఏం జరిగింది, మాకేం మంచిగా ఉంది అది మీకు చెప్తే కనీసం నలుగురికైనా చాలా చక్కగా తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియో కూడా నీట్గా తీసి పెట్టాలనిపిస్తుంది. అలాగే ఇక్కడికి రాలేని వాళ్ళు ఈ వీడియో చూసి కొన్నైనా లొకేషన్ చూస్తారు డిఫరెంట్గా, ఇదంతా కూడా బాగుంటుందని చెప్పేసి నీట్గా తీయడం జరుగుతుంది. మీరు కూడా వీలైనంత వరకు ఏదో ఒకసారి వచ్చి అన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఈ ముందర ఇంకా వాటర్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాలంటే అండి అక్కడ ఉంది కదా ఆ ర్యాడ్స్ వేసారు కదా, ఆ ర్యాడ్స్ రిమూవ్ చేయాలన్నమాట మనం వెళ్ళాలంటే. మరి ఆ ర్యాడ్స్ ఎలా రిమూవ్ చేస్తారు, మనం ఎలా వెళ్తాం అనేది కూడా కొంతసేపులో చూద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు అదంతా కూడా తీస్తున్నారు కదా, వెహికల్స్ వెళ్ళిపోవడానికి పెడుతున్నారు, మళ్ళీ బోట్స్ వెళ్ళడానికి తీసేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇలా కూడా క్రేన్తో మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు అది తీయంగానే మన బోటు కదులుతుంది. ఇదిగోండి ఇంకొక బోట్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది ఇక్కడ. ఇదిగోండి తీసిన తర్వాత ఈ బోట్ మూవ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఆ గ్యాప్లో మూవ్ అవుతుంది చూడండి. అటుపక్క కార్లు వెళ్ళే వాళ్ళకి, నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇటు బోట్ వెళ్ళే వాళ్ళకి కూడా ఉంటుంది. నాకు తెలుసా అది అక్కడే ఉంటుంది ఏమోనండి. ఇలా బస్సులాగా ఇప్పుడు కొన్ని బోట్స్ ఉన్నాయి, సర్వీస్ బోట్స్. ఇదిగోండి ఎక్కడికక్కడ బస్సు స్టాప్స్, ఇదిగోండి బస్ స్టాప్ లాగా. మనం అక్కడ వాళ్ళు దిగే వాళ్ళు దిగచ్చు, మళ్ళీ ఎక్కే వాళ్ళు ఎక్కచ్చు. ఇది కూడా బాగుంది, ఎందుకంటే వీళ్ళకి అంతా ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి. మరి ఎలాగా ఏంటనుకుంటే మధ్యలో స్టాప్స్ కూడా ఉన్నాయి ఊర్లో సర్వీస్ బోట్లో. కాకపోతే ఓన్లీ 2 seconds ఎదుగుండి అలా ఆపింది, అలా వెళ్ళిపోయింది ఇప్పుడే వెంటనే. మనుషులు మళ్ళీ దిగంగానే వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇందాక ఉన్నారు కదా, దీంట్లో నుంచే వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట. హౌసెస్ చూడండి. కోకోనట్ ట్రీస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి, అద్భుతం అని చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఒక పెద్ద లేక్ రాబోతుంది. ఇదిగోండి ఇది హౌస్ బోట్ అనమాట. మనకు లోపలంతా కూడా హౌస్ లాగే ఉంటుంది. దీంట్లో స్టే చేయడానికి అయినప్పటికీ లోపల వాష్రూమ్స్, చిన్న చిన్న డైనింగ్ టేబుల్ కావచ్చు, అన్నీ కూడా మన ఇంట్లో సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇదిగోండి ఏసీ కూడా ఉంది చూడండి. ఇలాంటిదంతా నైట్ స్టే చేయడానికి. ఐస్ క్రీమ్ ఎస్ తీసుకురండి. నాకు మంచిగా అప్పుడప్పుడు ఎనర్జీ కోసం తినడానికి అన్నీ ఇస్తున్నారు, చక్కగా స్పాన్సర్ చేస్తున్నారు. వావ్ బ్రదర్ అంటే చూడండి ఇలా ఉండాలి. అంటే నేను ఎండలో ఉన్నాను కదా, కొంచెం కూల్ అవుతానని. పెద్ద లేకండి ఇది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా షూటింగ్ స్పాట్స్ అనమాట. అలా సెల్ఫీ వీడియో మొత్తం లొకేషన్ అంతా కనిపించేలాగుంది. ఇప్పుడు ఇక్కడ మనం స్టే చేస్తున్నాం. ఇక్కడ ఆపుతారు అనుకుంటా. ఇక్కడ ఆపి చక్కగా ఇక్కడ ఫొటోస్ కొన్ని, వీడియోస్ కొన్ని, మనకు మంచి సీనరీస్ తీసుకొని మళ్ళీ మనం మూవ్ అవుదాం.
మనోళ్ళు అయితే చక్కగా పడుకున్నారు. చాలా చాలా అద్భుతమైన విశ్రాంతిని తీసుకున్నారు వీళ్ళు. ఇంకా లేవండి బాబు, లేవండి. స్టాప్ వచ్చింది, లేవండి. చాలు రాండి, విశ్రాంతి తీసుకుని చాలు రాండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో, డిఫరెంట్గా. ఈ లొకేషన్స్ అంతా కూడా చాలా 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 క్యూట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదిగోండి వాటర్ మధ్యలో చిన్న స్టే. ఇక్కడంతా కూడా బోట్లు వచ్చి ఆగుతుంటాయి. ఇక్కడ నుంచి ఏమైనా లైట్గా స్నాక్స్ కానీ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మూవ్ అయిపోతుంటాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ సగం ట్రిప్పు జరిగింది, ఇంకా సగం ట్రిప్పు జరగాలి. ఇక మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చారంటే వీళ్ళందరూ కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకంతా కూడా మనకి చూడడానికి కానీ చాలా డిఫరెంట్గా ఉండాలనుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల, ఎర్లీ మార్నింగ్ వస్తే ఇవంతా కూడా చాలా క్యూట్గా చాలా అందంగా కనిపిస్తుంటాయి. ఎండ కొంచెం ఎక్కువైనాక ఏంటంటే కొంచెం ఆ వేడి, కొంచెం స్వెట్టింగ్ రావడం ఇలా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే చాలా ట్రిప్ చాలా 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 ఎంజాయ్ చేసాం. ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఓన్లీ ట్రీస్, వాటర్. నాకు యాక్చువల్గా వాటర్ అంటే చాలా చాలా ఇష్టం. ఆ వాటర్లో ఇలాంటి సింగిల్స్ మామూలుగా నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ మాత్రం. చాలా చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతవరకు చూసారు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా నచ్చిందని ఆశిస్తున్నా. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది ఏమైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసినందుకు. ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. మీకు నచ్చేలాగా నెక్స్ట్ మరో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు కూడా ఇలా చక్కగా వెళ్ళాలని కోరుకుంటూ, ఇదిగోండి ఈ లొకేషన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా మీరు చూడాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.